నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. తన నియోజకవర్గంలో బాలోత్సవం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బాలోత్సవ కార్యక్రమం బుధవారం నాడు ముగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు గత 6 మాసాలుగా కృషి చేశారని, ఆ కృషి ఫలితమే విజయవంతమైందని ప్రశంసించారు. విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ముగింపు సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శేఖర్ గౌడ్, బాలోత్సవం ఆహ్వాన కమిటీ నిర్వాహకులు నర్రా రామారావు, డాక్టర్ సూరి రవీంద్రనాథ్, సింధు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను నా దగ్గరికి వీళ్ళు రామారావు గారు, జాయినర్ మేడం గారు, మరి రామకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు బాలోత్సవం అంటే ఏంది అన్నది. వాళ్ళు చెప్పారు ఒక ఎడ్యుకేషన్, ఒక స్కూలు, ఒక సైన్స్ మ్యాథమెటిక్స్ కాకుండా అన్ని రంగాలలో స్టూడెంట్స్ని మరి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్ని బయటకు తీయాలి. దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ మరి ప్రతి స్కూల్ నుండి పార్టిసిపెంట్స్ని మేము వాళ్ళ టీచర్ ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు. ఒక 2 రోజులు చాలా కష్టంగా 6 నెలల నుండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి తప్పకుండా మీ సహకారం కావాలని నిజంగా నాకు కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నాకు బాగా మంచిగా అనిపించింది. తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పి అప్పుడే మనము కన్సర్న్ అథారిటీస్, కలెక్టర్ కానీ మరి డిఓ గారితో మాట్లాడి మీకు ఇక్కడ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రిఫార్మ్స్ రావాలనేది అందరూ కోరుకుంటా ఉన్నారు. ఎడ్యుకేషన్ అంటే ఒక మ్యాథమెటిక్స్, ఒక సైన్స్, ఒక హిస్టరీ, ఒక లిటరేచరే కాదు. వన్ షుడ్ లెర్న్ ఎవ్రీ సబ్జెక్ట్. లివింగ్లో మనకు జీవితంలో అవసరం ఉన్న ప్రతి సబ్జెక్టు లెర్నింగ్ ఒక ఎడ్యుకేషన్ కిందనే లెక్క, లెర్నింగ్ ప్రాసెస్లోనే వస్తుంది. అయితే దేవుడు ఏంటంటే అందరికి ఒకటేసారి అన్ని టాలెంట్లు ఇవ్వడు. ఒక్కొక్కరికేమో మ్యాథమెటిక్స్ బాగుంటుంది, 100/100 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కరికేమో ఇంగ్లీష్ ముక్క రాదు, ఒకళ్ళకేమో ఇంగ్లీష్ బాగా వస్తుంది, మ్యాథమెటిక్స్ రాదు. ఒకళ్ళకి పెయింటింగ్ బాగా వచ్చు, ఇంకోళ్ళకు సింగింగ్ రాదు.
లైక్ అంటే దేర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్స్. అన్నీ కూడా మనకు అవసరమే. కాబట్టి ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక సింగింగ్లో టాలెంట్ ఉంది, ఒక పిల్లవానికి డ్రాయింగ్లో టాలెంట్ ఉంది, ఒక పిల్లవానికి మ్యాథమెటిక్స్లో ఉంది, ఒక పిల్లవానికి క్రికెట్లో ఉంది, ఒక వాళ్ళకి సంగీతంలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగా చేసింది క్లాసికల్ డాన్స్. సో ఇట్స్ ఎ స్పెషల్ టాలెంట్. మెనీ ఆఫ్ దెమ్ మనం చేయలేం. సో ఈ టాలెంట్ను బయటకు తీయడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఎజెండా ఇన్ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్లో. ఇప్పుడు మనం ఒక బుక్సే కాకుండా క్లాస్ రూమ్లో ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తి పారవస్యమైంది. స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీమన్నింబాచల క్షేత్రం బుధవారం గోవిందనామ స్మరణతో పులకించిపోయింది. ఈ నెల 8 నుంచి భీమ్గల్ శివారులోని లింబాద్రి గుట్టపై జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం మధ్య వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి చక్రం, చక్రతీర్థ స్వామివారిని పల్లకిలో కొలువుంచి గిరి ప్రదక్షిణ గావించారు. సుమారు 3 కిలోమీటర్ల చుట్టుకొలతలతో ఉన్న కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లింబాద్రిగుట్టపై జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఆపదలు, పీడలు కలగకుండా దుష్టశక్తుల నుంచి కాపాడేందుకు స్వామివారు శ్రీచక్ర తీర్థ స్వామిని కొండ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడని, ఇదే గిరి ప్రదక్షిణగా ఆలయ అర్చకులు చెబుతున్నారు. గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా స్వామివారు కొలువైన కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే అశేష పుణ్యప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. గిరి ప్రదక్షిణల్లో భాగంగా స్వామివారి ఆయుధం చక్రతీర్థ స్వాముల వారిని పల్లకిలో బ్రాహ్మణోత్తములు ముందు నడవగా బోయలు చక్రస్వామి కొలవై ఉన్న పల్లకిని బోయలు మోస్తూ ముందుకు కదులుతారు. దాదాపు 2 కిలోమీటర్లకు పైగా ఉన్న కొండ చుట్టూ చక్రతీర్థ స్వాముల వారిని ఊరేగిస్తారు. ఊరేగింపులో వందలాది మహిళలు, పురుషులు పల్లకిని అనుసరిస్తూ స్వామివారికి జయ జయ ధ్వానాలు చేస్తూ తరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ భక్తులు తన్మయత్వంలో చేసిన జయ జయ ధ్వానాలు కొండల్లోని ప్రతి శిలను పులకించేలా చేశాయి. గోవిందనామ స్మరణలో స్వామివారు కొలువైన కొండపై వృక్షాలు, పక్షులు భక్తి పారవస్యంతో స్వామివారి ఊరేగింపు చూసి మైమరిచిపోయాయా అన్న చందంగా కొండపై చెట్లన్నీ కొమ్మలు, ఆకులు ఊగుతూ కనిపించాయి. పక్షుల కిలకిల రాగాలతో స్వామివారి జయ జయ ధ్వానాల మధ్య బోయలు పల్లకిని మోస్తూ కొండ ప్రదక్షిణ చేసే కార్యక్రమాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. ఉదయాన్నే భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తిలకించేందుకు, గిరి ప్రదక్షిణలో పల్లకితో పాటు నడిచేందుకు ఉదయాన్నే కొండపైకి చేరుకున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీపి సింధు శర్మ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలపై ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ మాట్లాడుతూ గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17, 18న జరిగే పరీక్షలకు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారని, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఏసీపీ, సిఐ, ఎస్హెచ్ఓ, ఎస్ఐలను ఆమె ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 మీటర్ల లోపు ఉన్న జిరాక్స్ దుకాణాలు మూసివేయించాలని ఆమె సూచించారు. అలాగే 22 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలకు ఒక్కో పోలీస్ అధికారిని కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాసర IIIT విద్యార్థులు ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. ధర్నా చేస్తే ఏబీవీపీ నాయకులపై దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్ఓ ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు.
బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులపై దాడి చేయటం హేయమైన చర్య అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దాడిలో గాయపడిన ఏబీవీపీ నాయకుడు సాయి ప్రసాద్ను బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రెంజర్ల నరేష్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏబీవీపీ నాయకుడు సాయి ప్రసాద్ను మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పరామర్శించారు. దాడి చేసిన సిఎస్ఓ రాకేష్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లలు గత కొన్ని నెలలుగా ప్రాణాలు వదులుతూ ఉన్నారు. సూసైడ్లు అవుతూ ఉన్నాయి. భోజనాలు సరిగ్గా సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వం మారినాం కన్నా ఏమైనా బాగుపడుతుందా అంటే ఇంకింత ఎక్కువైంది. అక్కడ విద్యార్థి సంఘాలు పోయి విషయం కనుక్కోవాలంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇక్కడ అటువంటి ఒక విద్యార్థిని తలబగల కొడితే పోలీసు వాళ్ళు ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయితే పలకరియడానికి వచ్చినాం ఇవాళ. ఇది అయితే దొరలపానలో పోయిందనుకున్నామో దానికంటే ఎక్కువ రాచరికం ఇవాళ నడుస్తూ ఉన్నది. పిల్లలు సూసైడ్లు అవుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేకపోతే దేనికోసం ఉన్నది ప్రభుత్వం? దీని మీద ఎన్నడూ స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ? ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రాణాలు పోయినాయి. ఈ విషయం సీరియస్గా తీసుకొని IIITలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలన్నిటికీ ఎప్పుడు ముగింపు పలుకుతాము అన్నది మినిస్టరు, జిల్లా అధికార యంత్రాంగం వీటన్నిటి కూడా సీరియస్గా తీసుకొని పర్మనెంట్గా ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలన్నది మా డిమాండు. మేము అక్కడ పోతలేము. మాకు బాసరికి దూరం కాదు. రాజకీయం చేయదలుచుకోలేదు. విద్యా వ్యవస్థని, ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ని మేము గౌరవిస్తున్నాము. పరిస్థితిని మీరు దాన్ని వీక్నెస్గా తీసుకోవద్దు. తొందరగా స్పందించి ఇటువంటి సంఘటనలు ఇంకొకటి కూడా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిది, కన్సర్న్ మినిస్టర్ది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. న్యూమోనియా వ్యాధి ఊపిరితిత్తుల గాలి సంచులలో బ్యాక్టీరియా ద్రవం వైరస్ చేరి చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇది ఒక అంటు వ్యాధి అని, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ప్రాణాంతకం కావచ్చని అన్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలోని పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ వృద్ధులకు బీపీ, ఆర్బీఎస్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు పుల్మోగనోసిస్ట్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కొత్త థీమ్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి నిమోనియా అని ఆయన తెలిపారు. న్యూమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిజార్డర్. ఇది ఊపిరితిత్తుల గాలి సంచులను అల్వియోలి అని పిలుస్తారు. ఇది గాలి సంచులలో ద్రవం లేదా చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవటం కష్టమవుతోంది అని అన్నారు. ఇది ఒక అంటు వ్యాధి అని, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చని ఆయన తెలిపారు. నిమోనియా అనేది నివారించదగిన, చికిత్స చేయగల అంటువ్యాధి అని, చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ గత సంవత్సరాల్లో నిమోనియా మరియు ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిమోనియా కారణంగా పెద్దలు, చిన్నపిల్లలు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. 2 లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు మరియు 65 అంతకంటే ఎక్కువ వయసు పెద్దవారు ఆస్తమా, దీర్ఘకాలిక
సిఓపిడి, గుండె వ్యాధులున్నవారు, సిగరెట్ స్మోకింగ్ అధికంగా చేసేవారు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారు, కొన్ని రసాయనాలు, కాలుష్య కారకాలకు, విషపూరిత పొగలకు గురైన వారు ఈ వ్యాధికి గురవుతారని అన్నారు. వారు దగ్గు, రక్తంతో కూడిన కఫం, చలి జ్వరం, శ్వాసకోశంలో నొప్పి, ఛాతీ భాగంలో నొప్పి, తలనొప్పి, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన తెలిపారు. కొందరిలో వికారం, వాంతులు లేదా విరేచనాలు కలుగుతాయని అన్నారు. నిమోనియా అంటువ్యాధి అని, వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తి చెందుతాయని డాక్టర్ ప్రశాంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకోగానే ఏం చేయాలో అర్థం కాని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తోకకాలిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలలో దాదాపు 80% పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మాట్లాడటం అవివేకానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోగానే ఏం చేయాలో అర్థం కాని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిస్తే అందులో 3 నెలలు ఎలక్షన్ల సమయం గడిచిందని, మిగిలిన సమయంలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం, రైతు రుణమాఫీ చేయడం, ఉచితంగా సిలిండర్ అందించడం లాంటి హామీలను నెరవేర్చిందని, మిగిలిన వాటిని కూడా తొందరలో నెరవేరుస్తోందని ఆయన అన్నారు. రుణమాఫీ కాని వారికి రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక పరంగా ముందుకు వెళుతోందని, 2 లక్షల పైన ఉన్న వారికి మిగిలిన డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతోందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో అనర్హులైన వారికి రైతు బంధు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన వారికి రైతు బంధు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నందున రైతు బంధు ఆలస్యం అవుతోందని ప్రజలు అది గ్రహించాలని, ఇది బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా స్థానిక అర్బన్ శాసనసభ్యులు పాపం ఎవరు పట్టించుకుంటారు, బీజేపీలో ఇక్కడ అని ఆయన ఏం మాట్లాడుతుందో కూడా అర్థమవుతుంది. రెండవది, ఈ మధ్య ఎంపీ అరవింద్ ఏమో టూరిస్ట్ పొలిటీషియన్ అయిపోయాడు. నా టీవీలలో కనిపిస్తలేడు, నా జనంలో కూడా కనిపిస్తలేడు. అప్పుడప్పుడు మాత్రమే ఇట్లా తొక్కదైన చుక్కలా కనిపించేది. రెండవది, ప్రశాంత్ రెడ్డి ఏమో ఉనికి కోసం తాహతాలాడుతున్నాడు. ఇది జిల్లాకు సంబంధించిన పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ మీకు తెలిసినాయే. ఒక పక్క కేటీఆర్, మరొక పక్క హరీష్ రావు. పాపం పెద్ద ఆయన ఫామ్ హౌస్గా పరిమితమైనట్టు నేను ముందా నువ్వు ముందా అని ఒకటి పైన ఒకడు పరిగెత్తుకుంటూ ముందరికి వెళ్తారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానంగా మేము ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నాం, ఇచ్చినాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అన్నం ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం. సుమారు 20,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది, ఇచ్చినాం. అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆ ప్రాసెస్ 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. బోనస్ పైసలు కూడా రైతుల అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా
బీమా ఇస్తామన్నాం, 5 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తున్నాం. ఒక పక్క జరిగిన 11 నెలల కాలంలో 3 నెలల కాలం ఎలక్షన్ల పీరియడ్ వెళ్ళిపోతే 8 నెలల కాలంలో కేసీఆర్ వంగి మాధవ్ అనేటువంటి అప్పటి మంత్రులు, ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో తీసుకున్న అప్పులు మాత్రమే మనకు పేపర్ల పైన కనిపించినాయి. కేసీఆర్ చేసినటువంటి దొంగ లెక్కలు సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి మొత్తానికి గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టినటువంటి వీళ్ళు అవి సుమారు 70,000 కోట్లు. వాటిని ఒక పక్క తీరుస్తూనే మరొక పక్క ఇప్పటి వరకు నేను చెప్పినట్టు సంక్షేమ పథకాల్ని మనం అందించడం జరిగింది. ఇన్ని ఇచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ కానీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ చెప్పాలా, మేము ఎందుకు విజయోత్సవాలు జరుపుకోకూడదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క ఇద్దరు దొంగలే, బీజేపీ బీఆర్ఎస్, 10 సంవత్సరాలు గడిచిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ నేటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటే నిజం కాదని నేను ఎంపీ అరవింద్ని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు కనీసం 10,000 కూడా డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాల కాలంలో ఇవ్వలేరు. ఇది నిజం కాదని నేను ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. అంతేకాదు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఈయనేమో ప్రతి అకౌంట్లో 10 లక్షల రూపాయలు అన్నాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు భూములతో పాటు దళిత బంధు పేరుతోటి ఇచ్చినటువంటి చెక్కులన్నింటినీ కూడా మనం ఇలా క్లియర్ చేస్తున్నామనే విషయం ప్రశాంత్ రెడ్డికి తెలియదని సందర్భంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను ఒక పక్క సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం ఇవ్వని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. 40 రోజులైన సమాచారం ఇవ్వని అధికారులపై చర్యల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని 2024 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ నాడు సమాచార హక్కు చట్టం మేరకు కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను కొంతమంది అధికారులను మేనేజ్ చేస్తూ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఆ విషయాన్ని నివృత్తి చేసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు దరఖాస్తు చేసుకుని 40 రోజులు అవుతోందని ఆయన తెలిపారు. సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి అడిగిన సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతోందని ఆయన తెలిపారు. కానీ దరఖాస్తు చేసుకోని వారు 40 రోజులైన సమాచారం ఇవ్వని సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రకారం దరఖాస్తు చేసి అక్టోబర్ 7 నాడు దరఖాస్తు చేశాము. దాదాపు 40 రోజులు అవుతుంది. ఎవరైనా సరే పౌరులు ఫలానా అనుమానాలు ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్తే ఆ సమాచారం కింద 30 రోజులల్లా పెద్ద ఎత్తున సమాచారం ఉంది అంటే కొన్ని పేజీలు 100 పేజీలు 20 పేజీలు ఉంది లేదా 30-50 పేజీలు ఉంటుందంటే అది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఛార్జెస్ కట్టాలి, లేదా సీడీ లేదా పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది. కానీ 30 రోజుల్లోపు ఇవ్వాలి. నిజామాబాద్ మున్సిపాలిటీలో మధ్యతరగతి పేద చిన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రజలు ఇంటి పన్ను, మంచినీటి పన్ను రెగ్యులర్ గడుతులు కట్టకపోతే మున్సిపల్ అధికారులు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారస్తులు కోట్ల రూపాయలు సంపాదన
దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, దాంతో రాజకీయాలలో ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీని ఎగ్గొడతారు. ఎందుకంటే మున్సిపాలిటీకి సాధారణ ప్రజల కంటే, గల్లీల్లో కంటే వాళ్ళకే ఎక్కువ మున్సిపల్ సేవ చేస్తుంది. 24 గంటలు వాళ్ళకి సాధారణ గల్లీలలో ఏదో 24 గంటలు ఒక్కరోజు సేవ చేస్తే, క్లీనింగ్ చేస్తే వీళ్ళకి 24 గంటలు చేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఎక్కువ పేమెంట్ చేయాలి ప్రభుత్వానికి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వం అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించిన డెవలప్మెంట్ కావాలి. కాబట్టి వీళ్ళు డబ్బులు కట్టట్లేదు అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము దరఖాస్తు చేసుకొని 40 రోజులు అవుతుంది. ఇంతవరకు మున్సిపల్ కమిషన్ నుంచి మాకు సమాచారం వివరాలు ఇవ్వలేదు. కాబట్టి 40 రోజులు అయింది. కాబట్టి ఈరోజు మీడియాకు సమాచారం ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. ఇవ్వనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అది మున్సిపల్ కమిషనర్ బాధ్యత, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ బాధ్యత. తర్వాత దీనికి వ్యతిరేకంగా కూడా త్వరలోనే ప్రజల కోర్టు కేసుల పరిష్కారంలో న్యాయవాదులు మరింత చేయూత అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల సూచించారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందించడం జరుగుతున్నదని ఆమె పేర్కొన్నారు. న్యాయవాదులు మరింత శ్రమిస్తే కక్షిదారులకు మరిన్ని న్యాయ ఫలాలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం నాడు సందర్శించిన జిల్లా జడ్జ్ సునీతా కుంచాల న్యాయవాదుల సమావేశంలో మాట్లాడారు. కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా కష్టిద్దామని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థ పనితీరులో పారదర్శకత ఎంతో ఉందని, దానిని కాలానికి సమయానికి అనుగుణంగా మార్చుకొని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడతారని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని ద్విగుణీకృతం చేద్దామని జిల్లా జడ్జ్ ఆశించారు. భారత సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దిగువ కోర్టులపై చాలా ఆశలు పెట్టుకున్నాయని, ఇక్కడనే కోర్టు కేసులు పరిష్కారం అయితే కక్షిదారులకు ఎంతో మేలు చేసిన వారమవుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు మరింత ఎక్కువగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే కోర్టులలో విచారణ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వెసులుబాటు లభిస్తోందని జిల్లా జడ్జి స్పష్టం చేశారు. న్యాయవాదుల సహకారంతో గత 3 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు న్యాయ సేవలను అందిస్తున్నట్లు జిల్లా జడ్జి సునీత అన్నారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సమాజం ఎల్లప్పుడూ ప్రజలకు మెరుగైన, త్వరగా న్యాయ సేవలు అందించడానికి అవిరళ కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా ప్రజలకు జిల్లా న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుదామని, కోర్టులలో న్యాయమూర్తుల కొరత, సిబ్బంది కొరత ఉన్నా చాలా కోర్టు కేసులు అనుకున్న దానికంటే ఎక్కువగానే పరిష్కారమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, హరికృష్ణ, హరికుమార్, చైతన్య, బార్ ఉపాధ్యక్షులు పెండం రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తామనడం విడ్డూరంగా ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావని, అదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇందలవాయి మండలం గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్తో కలిసి సందర్శించారు. ధాన్యం రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రైతులు చేయనున్న ధర్నాకు బీజేపీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావని అన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు కొన్ని రోజులుగా అలాగే ఉన్నాయని, ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు బంధు లేదని, రుణమాఫీ పూర్తిగా చేయలేదని, సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల తులం బంగారం అందించే విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రక్క రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్ల రిలయన్స్ గ్యాస్ పెట్టుబడులను ఆహ్వానించారని, ఈ నిర్ణయంతో 2.5 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రతి రైతుకు 1 ఎకరానికి అదనంగా 30,000 రూపాయల లాభం చేకూరుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రకంపనలొస్తున్నాయని, అధికారం చేతుల్లో లేక ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలేక ఎవరి మెప్పు కోసం ఢిల్లీకి వెళ్లాలని ఢిల్లీకి వెళ్లామని కేటీఆర్ను నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, సీనియర్ నాయకులు కేపీ రెడ్డి, మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరం, కార్యకర్తలు అందరం కూడా కొనుగోలు కేంద్రాలకి, రైతు సమస్యల మీద, కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తూ ఉందో రాష్ట్రంలో, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని, ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో 10 రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో 2 వారాల క్రితమే తిరిగి, 10 డేస్ బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి, ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే. కొనుగోలు స్పీడప్ చేయాలి, బోనస్లు ఇవ్వాలి, మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి 1.5 కిలో తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా
రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా. టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. చాలా దురదృష్టకరం. దొడ్డు వడ్లన్నీ ప్రైవేటుగా అమ్మేసుకున్నారు చాలా మటుకు. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుమని మబ్బులు పట్టినా, ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా, వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు. ఇవాళటి వరకు బోనస్ ముచ్చట్లేదు. బోనస్ ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా, ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మారిపోయింది. ఇక దాంట్లో మేము కూడా ఒక 4 నెలలు పోని 6 నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తున్నది, సంవత్సరం అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు. పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టున్నది కథ రైతులది. ప్రభుత్వం మారి ఒకవైపేమో మేమందరం ఏమనుకుంటామండి, మీడియా మిత్రులు మీరందరూ, రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్ ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు మత మార్పిడిలను తీవ్రంగా ఖండించారు. హిందువులను మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించిన క్రైస్తవులను రుద్రూరులో అడ్డుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబెం గల్లీలో వర్ణి మండల కేంద్రానికి చెందిన క్రైస్తవులు వచ్చి మత ప్రచారం చేశారు. హిందువులను మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రుద్రూర్ మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు ప్రశాంత్ గౌడ్, పార్వతీ మురళి, గణేష్ అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ విహెచ్పి నాయకులు ప్రశాంత్ గౌడ్, పార్వతీ మురళి మాట్లాడుతూ ఎవరైనా మత మార్పిడి కోసం వస్తే వారి మతంలోకి వెళ్ళొద్దని ప్రజలను కోరారు. హిందూ సమాజం, హిందూ సనాతన ధర్మం గొప్పదని అన్నారు. హిందువులలో పుట్టి మత మార్పిడికి వెళ్ళటం సిగ్గుచేటని అన్నారు. మత మార్పిడిని అడ్డుకున్న వారిలో బజరంగ్ దళ్ నాయకులు సూర్యకాంత్, శివ, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి సమస్యలతో పాటు కంటి చూపు లేని వారికి మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా అధికార ప్రతినిధి కరుటూరి సూర్యనారాయణ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని దుబ్బాతాండా గ్రామంలో మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని బోధన్, బాన్స్వాడ, నిజామాబాద్ నియోజకవర్గాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సేవలు అందిస్తున్నారు. అంబులెన్స్లో ఉన్న అధునాతన యంత్రాల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి కరటూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఈ మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. దుబ్బాతాండా గ్రామంలో 15 మందికి మోతబిందు ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు నిర్ధారించినట్టు తెలిపారు. వీరికి బోధన్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంగారెడ్డి, కదం ప్రకాష్ రావు ఉన్నారు. దుబ్బాతాండా గ్రామంలో, ఎడపల్లి మండలం దుబ్బాతాండా గ్రామంలో లయన్స్ క్లబ్ బోధన్ ఆధ్వర్యంలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు వారి సహకారంతో, బోధన వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఆధునికమైన యంత్రాన్ని మరి గ్రామాలని ₹1 వాల్యూ గల ఈ యంత్రాన్ని గ్రామస్తులకి సౌకర్యం కల్పించాలన్న సదుద్దేశంతో మరి లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ బోధన్ తరఫున ఈ వ్యాన్ని సమకూర్చి ఈ ప్రజల సౌకర్యార్థం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలందరూ దీన్ని నిర్వహించి అదేవిధంగా మన మండలంలో వివిధ గ్రామాల ప్రజలు కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా ఆ సేవలు ఎప్పుడు చేయడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పెడపల్లి బోధన్ వారి సహకారంతో ముందుంటుందని ఆశిస్తున్నాను. జై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించాలని బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు గౌతమ్ ప్రభుత్వాన్ని కోరారు. హిందూ దేవుళ్ళు దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోధన్ కలెక్టర్ కార్యాలయానికి బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహతోను కలిసే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతమ్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభా స్థలిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, నుడా చైర్మన్ కేశవయ్యను పరిశీలించారు. సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. మహారాష్ట్రలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా నాందేడ్ పట్టణంలో ఈ నెల 14వ తేదీన భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ విచ్చేయనున్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో నాందేడ్తో పాటు నిజామాబాద్ చుట్టుప్రక్కల జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. దీంతో సభాస్థలిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, నుడా చైర్మన్ కేశవయ్యలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూర్చునే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కేంద్రం వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని, జీవన భృతి సంవత్సరానికి ₹24,000 ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న జీవన అభివృద్ధిని తుంగలో తొక్కిందని ఆయన అన్నారు. ఆరుమూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60% మంది వ్యవసాయం పైన ఆధారపడి బ్రతుకుతున్నారని అన్నారు. ఇందులో 85% మంది చిన్న సన్నకారు రైతులు. మొత్తం రైతుల్లో 50% పైగా వ్యవసాయ కూలీలున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కూలీలున్నారని, వీరికి ఏడాది పొడవునా పని దొరకడం లేదని, పని దొరికినా కూలీతో కుటుంబం నడవక పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ మున్సిపాలిటీ కార్మికులుగా డ్రైనేజీల్లో పనిచేస్తున్న పరిస్థితి వ్యవసాయ కార్మికులకు నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 45 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,91,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కానీ వ్యవసాయ కార్మికులకు బడ్జెట్ కేటాయించకపోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 జీవన భృతి ఇస్తానని హామీని తుంగలో తొక్కి వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి 3 ఎకరాల లోపు భూమి కలిగిన వారిని వ్యవసాయ కార్మికులుగా గుర్తించాలని, గీత, చేనేత, బీడీ కార్మికులకు ఇస్తున్న నెల పెన్షన్ ₹2,000 ప్రకారంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కూలీలకు నెలకు ₹4,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు, కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి లేకపోవటం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో సుమారు 2011 లెక్కల ప్రకారం 60 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు,
దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగంపై ఆధారపడి రెక్కలతోని వ్యవసాయ ఉత్పత్తుల్ని సృష్టించినటువంటి వ్యవసాయ కార్మికులు భిక్షగాలుగా మారినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నది. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇటీవల 10 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు వృత్తి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని, అది 100 రోజులలో అమలు చేస్తానని ప్రకటించి ఇయర్కి 10 నెలలు గడిచిపోతున్నది. ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి జీవన వృత్తి అంశం మాట్లాడకపోవటం, వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వకపోవటం, బెనిఫిట్స్ సంబంధించినటువంటి విషయం ఏ అధికారి ఏ ఎమ్మెల్యే రాకపోవటం శోచనీయమైన విషయం. ఏఐపీకేఎంఎస్గా ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో చాలా మంది గ్రామాలలో పెట్టి కొంతమంది గేట్ల దగ్గర కావాలంటున్నారు, కొంతమంది అయితే రోడ్ల మీదనే పశువులాగా పడిపోతున్నారు. వీళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? వీళ్ళ గురించి మాట్లాడవలసింది ఎవరు? మొత్తం మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఎలాంటి జీవన ఉపాధి లేనటువంటి వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, మేజర్గా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులే 80% మొత్తం పేదల్లో కూడా వీళ్ళే ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నోరు లేని మూగజీవులకు వ్యవసాయ కార్మికులను ఆదుకునే విషయంలో మేము ఏఐపీకేఎంఎస్గా ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బాన్స్వాడలో ఒకే రోజు 2 హత్యలు జరగడం మిస్టరీగా మారింది. ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా హతురాలి ముఖంపై ఎక్స్ ఆకారంలో గాయాలు ఉండటం దేనికి సంకేతమో తెలియక తలపట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మంగళవారం వెలుగు చూసిన 2 హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి. మహిళ ముఖంపై ఎక్స్ ఆకారంలో గాయాలు ఉండటం, నూతనంగా నిర్మిస్తున్న భవనంలో వాచ్మెన్ హత్య జరిగిన ప్రదేశంలో ప్లేకార్డ్స్పై రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఒకే రోజు 2 హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్కి చెరువు వద్ద జరిగిన మహిళ ముఖంపై ఎక్స్ గుర్తు ఉండటంతో దేనికి సంకేతమని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణ ప్రజలు సొంత డబ్బులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసుల నిర్లక్ష్యంతో నిర్వీర్యంగా మారాయి. వాచ్మెన్ హత్య జరిగిన ప్రదేశంలో పేక ముక్కలు ఉండటంతో పేకాటపై పోలీసుల నిఘా కరువైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి పోలీసులు సరైన విధంగా పెట్రోలింగ్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురవకుండా ఎన్పీడీసీఎల్ అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని నిజామాబాద్ డీఈటీ రమేష్ అన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలు తలెత్తితే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని, సొంతంగా మరమ్మతులు చేపట్టవద్దని రైతులకు సూచించారు. నవిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ టెక్నికల్ ఆఫీసర్ డీఈటీ రమేష్ మాట్లాడుతూ రైతులు విద్యుత్ వాడకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా లేదా విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రతి రైతు తన పంట పొలంలోని మోటారు వద్ద కెపాసిటర్ను బిగించుకోవాలని, కెపాసిటర్తో కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదని, రైతులు తమ ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడు పడకుండా జాగ్రత్త పడుతూ కాలిపోకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ప్రశాంత్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్స్ అరుణ్, నాగరాజు, బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాళ్లు, మాజీ సర్పంచ్ త్యాగసరీన్, మాజీ ఉప సర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, రైతులు కుమ్మరి సంజు, శ్రీకాంత్, మహేష్, గంగాధర్, రవి, లక్ష్మణ్, గణేష్తో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, లైన్మెన్లు రాజేందర్, రమేష్, వినోకర్, లైన్ ఇన్స్పెక్టర్ గౌస్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మా లైన్మెన్లకు మీకు అవగాహన సదస్సు ఇది. ఈరోజు మనము నాళేశ్వరం గ్రామంలో మనం ఒక శపథం చేద్దాము. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఎవరు కూడా విద్యుత్ షాకు గురి కాకుండా మనము అతి జాగ్రత్తగా మనము సర్వీసులు వినియోగించుకునే అవసరం ఉన్నది. దీంట్లో భాగంగా మనము రైతులము మీకు
1912 అనే ఒక సర్వీస్ నెంబర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇచ్చినాం మేము, టోల్ ఫ్రీ నెంబరు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 1912కు ఫోన్ చేస్తే మాకు ఇమీడియట్గా ఆన్లైన్లో మాకు కంప్లైంట్ వస్తుంది, మేము ఇమీడియట్గా అటెండ్ అవుతాము. మాకు చెప్పినా అవుతాము, కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఐడియా ఉండాలా అందరికీ. ఇమీడియట్గా ఏ ప్రాబ్లం ఉన్నా 11 kV వైర్ది అయిపోయినా, ఎల్టీ వైర్ది అయిపోయినా, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా కానీ మేము మార్పిస్తున్నాము. చిన్న కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ మాకు ఏడీ గారికి వ్యాన్ ఉంటుంది, వ్యాన్ ఉంది కదా, ఏడీ గారికి వ్యాన్ ఉంటుంది. చిన్న కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ 25 kV 16 kV DTRs మేమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఇటు పెద్ద 6300 ట్రాన్స్ఫార్మర్లకు కూడా మాకు డిపార్ట్మెంట్ 3MT వ్యాన్ పెట్టింది, దాంట్లో కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మీరు మాకు ముందు ఇన్ఫార్మ్ చేస్తే మేము అంత అరేంజ్మెంట్ చేసుకుంటాము. రైతులకు కష్టం కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా 100% చేయాలని మాకు రూల్ ఉంది. మీ దాకా రావాలా ఇది, మేము ఏం చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున మీకు కూడా ఐడియా రావాలన్న ఉద్దేశంతోనే మీ దాకా వచ్చి ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఒక ఊరు చేస్తున్నాను. నేను 14 ఊర్లు పెట్టుకున్నా. దానిలో భాగంగా నవీపేట మండలంలో నవీపేట ఏడీ గారి దగ్గర ఈ ఊరు ఈరోజు అంశం ఉండే, అదృష్టవశాత్తు మేము డైవర్ట్ అయ్యి నాగేశ్వరంకి వచ్చాం. సంతోషం, బాగా లోపట్టుకుంది. ఇక్కడ అధికారులు పనిచేయడం కూడా ఇంటీరియర్ నిజామాబాద్కు దూరము, చాలా జాగ్రత్తగా పనిచేయండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ కోరారు. బాసర IIITలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతిప్రియ తల్లిదండ్రులను బిచ్కుంద మండలం లింగంపల్లి గ్రామంలో ఆయన పరామర్శించారు. స్వాతిప్రియ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజులపేట ప్రాంతంలో గల తెలంగాణ ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు విగ్రహానికి 22వ వర్ధంతిని పురస్కరించుకుని పూలమాల వేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెలంగాణ శంకర్, మాజీ కార్పొరేటర్ రంగు సీతారాం, కార్యాలయ సెక్రటరీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు ఆశయాలను దాదన్నగారి విఠలరావు కొనియాడారు. నిజామాబాద్ నగరంలో స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ను ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు అన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుధవారం నగరంలోని ఖలీల్వాడిలో చాను స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ను వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ స్కిన్, హెయిర్ సమస్యల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి చికిత్స పొందే అవసరం లేకుండా నిజామాబాద్ నగరంలో క్లినిక్ను ఏర్పాటు చేసి సేవలు అందించడం సంతోషకరమని అభినందించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.